జిల్లా జగ్గంపేట గ్రామంలోని గోకవరం రోడ్డులో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ కాకినాడ జిల్లా నేతృత్వంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం బుధవారం 2024 ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నానని, కొన్ని అపోహల కారణంగా రైతులు ఈ తోటలు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని, నేను మొట్టమొదటగా 30 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ 12 ఎకరాలు వేయడం జరిగిందని, దీనిపై అధ్యయనం కోసం సింగపూర్ కూడా వెళ్లానని తెలిపారు। అప్పుడు నాకు తెలిసింది మన నేలలో తాడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు మాదిరిగానే ఆయిల్ ఫామ్ చెట్టు కూడా దిగుబడి బాగా ఇస్తుందని, దీనికి నీరు, ఆహారం సరిగ్గా అందించినట్లయితే మంచి దిగుబడి ఇస్తుందని, ఇప్పుడు నియోజకవర్గం 15,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వరప్రసాద్, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ డీజీఎం ప్రకాష్, ఎస్వీఎస్ అప్పలరాజు, కో లచ్చయ్య దొర, జెడ్పీటీసీ బిందు మాధవి, మారిశెట్టి భద్రం, దాసరి తమన్నా దొర, వీరంరెడ్డి కాశీబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, జగ్గంపేట గండపల్లి ఉద్యాన అధికారి లావణ్య, కిల్లంపొడి ఉద్యాన అధికారి శ్రీవల్లి, అధిక సంఖ్యలో రైతులు, గ్రామ ఉద్యాన సహాయకులు, పామాయిల్ అధికారులు పాల్గొన్నారు। జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రధానాధికారి వరప్రసాద్ గారు ఇద్దరికి ప్రధానంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ, రైతాంగ సోదరులారా, ఈ ఉద్యానవన శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి సోదరులారా, పత్రికా సోదరులారా, మీడియా సోదరులారా, అందరికీ నా హృదయపూర్వకమైన తెలియజేసుకుంటున్నాను। ప్రధానంగా ప్రాంతానికి రావడం 1989లో వచ్చింది। దీనికి చాలా ఎక్కువ నీరు కావాలట, అసలు మన ప్రాంతానికి చూసాం